వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. చరిత్రలో లిక్కింపదగ్గ ప్రాంతం అమరావతి. విజన్ 2040 నాయకుడు చంద్రబాబు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు తన నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి వసంత మాట్లాడుతూ, ముందుగా కొంతమంది నాయకులు రాజధానికి 1000 ఎకరాలు ఎందుకు అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. విజన్ 2040 అమరావతి రాజధాని భవిష్యత్ కోసం 40,000 ఎకరాలు భూమి అవసరమని, భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని ముందు చూపు ప్రాధాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చాలా గొప్పదని పేర్కొన్నారు. అమరావతి అనేది ఈ కాలం నాటి రాజధాని కాదు, శతవాహన కాలం నాడే రాజధాని అమరావతి అని గుర్తు చేశారు. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్లడం కాదు, విదేశాలే అమరావతికి వచ్చేటట్లు ఉండాలి. అలాంటప్పుడు 40,000 ఎకరాలు చాలా అవసరమని, పలువురు విషయాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద పరిశ్రమలు, సమృద్ధిగా వనరులు కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నుండి రాజధానికి లేక ఉత్త చేతులతో వచ్చామని, చంద్రబాబు తన మేధస్సుతో రాజధానిని అమరావతిగా ఏర్పాటు చేసి అహర్నిశలు శ్రమిస్తున్నారని, పరిశ్రమలు తీసుకువచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఇప్పటి వరకు 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా అని ప్రతి ఒక్క రైతును గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం విమర్శలు తప్ప అభివృద్ధి జరగలేదని, రాజధాని పేరిట కాలయాపన చేశారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే దేశాలు మన వైపు చూస్తాయని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పలు విషయాలపై మీడియాతో చర్చించారు. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను తెలంగాణ వచ్చిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇవాళ ముఖ్యంగా మిమ్మల్ని పిలవటానికి కారణం, మీ సమయాన్ని నాకు వినియోగించండి అని చెప్పని అడగటానికి కారణం, ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో రాజధానికి సంబంధించినటువంటి విషయాల మీద బహు చర్చలు జరుగుతున్నాయి. భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు, అదంతా అన్ని ఎకరాలు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు అని మాట్లాడుతున్నారు చాలామంది. దాని మీద కొంత అవగాహన, ఇంతకుముందే నా అభిప్రాయం తెలియజేశాను. నేను నా నేపథ్యం కూడా మీరు తమకు తెలియజేయాలని చెప్పని నాకు అభిలాష. నేను 1972లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రం కావాలని, ఇదే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ఉండాలని ఆనాడు మా ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారిని నేను అడగటం జరిగింది. దాని మీద వారు ఆగ్రహించి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి 58 రోజులు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను ఆప్కాబ్ చైర్మన్గా ఉండగా కూడా నేను అదే చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ఎప్పుడో 72లో మాట్లాడావు, మళ్ళీ ఇప్పటికీ వదిలిపెట్టలేదేమయ్యా, ఇంకా ఆంధ్ర ఏంటి, ప్రత్యేకత ఏంటి అని చెప్పని అడిగారు. ఆ తర్వాత మళ్ళా నేను వివిధ సభల్లో, వనభోజనాల సందర్భంలో కానీ, ప్రత్యేకించి మనాళ్ళందరికీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి కానీ నా అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి కొంచెం ఇబ్బందికరంగానే జరిగింది. అయినా నా మనోభావాల్ని సుదీర్ఘంగా 54 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నా సుదీర్ఘమైనటువంటి నా వాంఛని, నా కోరికని నేను అది లోపల పెట్టుకోలేకపోయాను, చెప్తానే ఉన్నా. ఇవాళ కూడా నేను చాలామంది ఎందుకు 36,000 ఎకరాలు ఇచ్చారు కదా, మళ్ళా ఎందుకు, అసలు ఆ 36,000 ఎకరాలు ఎందుకు, 5,000 ఎకరాలు లేకపోతే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ క్యాంపస్ చాలదా అని ఒక ఆయన, లేకపోతే 1,000 ఎకరాలు చాలదా అని ఒక ఆయన చెప్తూ వచ్చారు. అది సరికాదని వాటిని ఖండించడం కాదు, కానీ అవసరం ఏమిటో చెబుదామని తమ ద్వారా మీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా నేను
ఒక అడుగు ముందుకేసి నేను మీ అందరి ద్వారా ఆంధ్రదేశానికి అదృష్టవశాత్తు మరి ఏంటో మనకి తెలియదు కానీ అభివృద్ధి పదంలో పోవాల్సినటువంటి ప్రభుత్వం మళ్ళా 5 ఏళ్ళు వీటన్నిటినీ కుంటుపరిచి విశాఖపట్నం ఒక క్యాపిటల్ అని, గుంటూరు ఒక క్యాపిటల్ అని, కర్నూలు ఒక క్యాపిటల్ అని, ఏ క్యాపిటల్ కట్టకుండా ఏమీ చేయకుండా ఊరికే విమర్శలు ప్రతి విమర్శలతో కాలం గడిపారు. అసెంబ్లీలో ఇవాళ నీకు నాగార్జున యూనివర్సిటీ ఒక్కడ చాలు కదా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 50,000 ఎకరాలు అవసరం అని ఒక్క నుంచి ముఖ్యమంత్రిగా ఆ స్టేట్ అసెంబ్లీలో చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఎందుకు ఇదంతా అని దీన్ని అనేక రకాలైనటువంటి కులాలు మతాలు పేరుతో ఆయన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడైనా కట్టాలంటే ఆయన ఇప్పుడున్నటువంటి నాయకుడు విజన్ 2040 అని అంటున్నాడు. దానికోసం రాజధాని భవిష్యత్తు 40,000 ఎకరాలు అవసరం అని అన్నదాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది కనుక నేను పెట్టాను. ఒక ఏరోడ్రామ్కో లేకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ సిటీకో వీటికే కాదు. ఇవాళ ఉదాహరణకి హైదరాబాద్ను డెవలప్ చేసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు ఉన్న చంద్రశేఖర్ గారు కానీ అక్కడ 1000 ఎకరాలు అంతకుముందు పూల్ చేసి ఉండటం వల్ల వాళ్ళు జాతీయ అంతర్జాతీయ సంస్థల్ని ఆహ్వానించడానికి అవకాశం వచ్చి తడవ కాస్త భూమిని మరి ఎక్కడ అనేది ఫైనాన్స్ సిటీ అని ఎక్కడ దాకా చాలా 1000 మైళ్ళు పోయింది కదా. మనం హైదరాబాద్ పోతే మనకి తెలుసు కదా, గచ్చిబౌలి ఇంకా అక్కడక్కడ దాకా పోయిందంటే అంతకుముందు దాన్ని సేకరించి ఉండబట్టి ఇవాళ అభివృద్ధి చెందిన తర్వాత సేకరించడం కష్టం. అభివృద్ధి చెందిన తర్వాత మీ ఊరు కానీ మా ఊరు కానీ క్యాపిటల్ కానీ కనుక కొంత సేకరించుంటే భవిష్యత్తు ఏమంటున్నా చాలుగా 10,000 ఎకరాలు అంటాడు. 50,000 ఎకరాలు ఉంటే అంతర్జాతీయ స్థాయిలో సిటీ అని అంటున్నారు. కావాలా అంటే తప్పే ఉంది? న్యూయార్క్ అంత అయితే తప్పే ఉంది, లేకపోతే వాషింగ్టన్ అంత అయితే తప్పే ఉంది, లండన్ అంత అయితే తప్పే ఉంది. ఆంధ్రులకి అంతటి పెద్దటి క్యాపిటల్ పెట్టుకునేటువంటి అర్హత లేదా? అంతటి పరిశ్రమలు తీసుకొచ్చుకునే అవకాశం లేదా? పెద్ద ప్రపంచం మనం ఏదైనా ఆపరేషన్ అంటే ఢిల్లీకి తీసుకుపోతున్నామే, లేకపోతే ఢిల్లీ నుంచో కువైట్ నుంచో పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఆపరేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే తప్పే ఉంది. లేకపోతే అక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ మన వాళ్ళు వెళ్ళి మేము లండన్లో చదువుకుంటామండి, అమెరికాలో చదువుకుంటామండి అని అంటున్నారు. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటే తప్పే ఉంది. మనం అన్నిట్లాగానే వెనకబడి ఉండాలా? మనం ఇంకొక అడుగు ముందేసి ఆలోచించగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు చేస్తానంటే అడ్డుపట్టడం ఎందుకు? ఇది నా భావన, ఇది నా ధ్యేయం. కనుక నువ్వు చెయ్యవు, చేసేటువంటి అతన్ని చెయ్యనివ్వవు. నీ కార్యక్రమం ఏంటి? నువ్వు 5 ఏళ్లలో ఒక్క పూట కూడా బయటికి రాకుండా ఏరారు. ఏ ముఖ్యమంత్రి అయితే ప్రపంచ చరిత్రలో తను ప్రయాణం చేయాలని అంటే అక్కడ ఉన్న చెట్లు ఏమన్నా ఉంటే ఒక చెట్టు కూడా ఉండటానికి ఇల్లు లేదని చెప్పి నేను నరకటం. అంతేకాకుండా డేరాలు 1/2 కిలోమీటర్కే విమానం. ఏం పని? భూములు లేకపోతే మనం కట్టడాలు ఎక్కడ కడతాం? లేకపోతే రేపు అభివృద్ధి ఎక్కడ మనకు కనపడుతుంది? మనకి భారతదేశంలో మనం తీసుకుంటే కలకత్తా, బొంబాయి, విశాఖపట్నం, లేకపోతే త్రివేంద్రం, చెన్నై ఇవన్నీ కూడా సముద్ర తీరంలో ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో 925 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. అట్లానే కాకుండా మనకున్నటువంటి నల్లరేగడి భూమి ఉంది. మన పిల్లలు నేను ఒక 15-20 ఏళ్ళ క్రితం
నందిగామ తాలూకాలో ఏటూరు రోడ్డుకు పోయినా, చంద్రలపాడు రోడ్డుకు పోయినా, వీర్లపాడు రోడ్డుకు పోయినా, మోగులూరు రోడ్డుకు పోయినా ఎక్కడ అన్ని పాకలు కనపడుతుంది. ఇవాళ ఎక్కడ పాక అనేది పాకరహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని చెప్పిన అంటా ఉన్నటువంటి వాళ్ళకి నేను సమాధానం చెబుతున్నా. ఇక్కడ మన పిల్లలు చంద్రబాబు నాయుడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన తర్వాత ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ నందిగామలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కంచిచర్ల ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, జగ్గాయపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. వీటిల్లో చదువుకున్నటువంటి పిల్లలు మొత్తం అమెరికా, లండను, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లాంటి చోటకు పోయి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటా గ్రామాలను ఆర్థిక వ్యవస్థను పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి చేసుకోవచ్చే చేసేటువంటి అభివృద్ధి చేసేటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు, యువత ఇక్కడ ఉంది, ఆ పరిస్థితులు ఇక్కడ. అందుకనే అటు శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా చూసుకుంటే సెంటర్ పాయింట్ ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అమరావతి అవుతుంది. కర్నూలు నుంచి వచ్చేవాడికి సెంటరు, శ్రీకాకుళం నుంచి వచ్చేటువంటి వాడికి సెంటరు. అందువల్ల ఇక్కడ క్యాపిటల్ అవసరమనే ఆనాడు ఆలోచన చేసి చెప్పారు. అప్పుడు మోడీ గారు కూడా దానికి శంకుస్థాపన చేశారు. బాగానే జరిగింది. చాలా వచ్చినాయి. సచివాలయం వచ్చింది, లేకపోతే అసెంబ్లీ వచ్చింది, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చినాయి, విడ్ వచ్చింది, ఆయన మన ఎస్ఆర్ఎంటీ వచ్చింది, లేకపోతే మన మెడికల్ దాని పేరేంటి ఎయిమ్స్ వచ్చింది. రకరకాలైన 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పై పట్టాలు ఎక్కింది ఆంధ్రప్రదేశ్. మనం రాజధాని లేకుండా వచ్చాం. హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా వచ్చాం, అది గమనించాలి. ఒకప్పుడు రాజధాని చెన్నై నుంచి కూడా రాజధాని లేకుండానే వచ్చాం. గుడారాల కింద పెట్టుకొని సెక్రటరియట్ నడిపినటువంటి పరిస్థితి ఉంది కర్నూలులో ఉన్నప్పుడు. అట్లాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ అని మళ్ళీ కలిపిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా త్వరతగతినే ఆరంభమైంది మన అభివృద్ధి. మన అభివృద్ధి త్వరతగతినే ఆరంభమైంది. 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉంటాయి. ఈ కాకుండా ఆయన రామచంద్ర నాయుడుది ఇది ఆయన తెలంగాణకి అమర్రాజా వెనక పంపించాడు కదా. ఎక్కడ మరి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదని చెప్పని ఇప్పుడు మీరు అంటారు. అభివృద్ధి లేమికి కారణం ఎవరు? కనుక ఖచ్చితంగా నేను ఎవరైనా మన పార్టీలో పెద్దలు ఎవరైనా ఉన్నా వారిని నేను విమర్శించను, కానీ వారు భవిష్యత్తును తీవ్రంగా ఆలోచించగలిగిన వాళ్ళే. కానీ మరి ఎందుకు వారి పందాన్ని గురించి నేను మాట్లాడను. నా పందా నాదే. 30,000 ఎకరాలు ఉండాల్సిందే. ఇప్పుడు అది ఉపయోగంలోకి వచ్చింది. 40,000 ఎవరండి నేను 33 దేశాలు తిరిగి వచ్చాను. 33 దేశాల్లో ఉన్నటువంటి కైరో దాకా పోయాను, అమెరికా పోయా, కెనడా పోయా, ఆస్ట్రేలియా పోయా, ఇంగ్లాండ్ పోయా, ఇటువైపు సింగపూర్ పోయా, హాలాండ్ పోయా, పోలాండ్ పోయా. ఇన్ని దేశాల్లో నేను తిరిగిన నా దాంట్లో అభివృద్ధి చెందితేనే కదా మనం అక్కడికి పోయింది. మన దగ్గరకు కూడా అందరూ రావాలి కదా. మనం ఇండియా ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఇండియా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఇండియాలో ఆంధ్రదేశం అభివృద్ధి చెందింది. ఈ 13 జిల్లాలకి వసతులు వనరులే కాకుండా అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగిన యువత ఉన్నది. ఇవాళ ఏ దేశానికి పోయినా ఇవాళ సత్యానాథంగా లేసే సుందరం పిచ్చాయి, లేకపోతే ఇంకొకళ్ళు ఎక్కడో మన ఈ మధ్య ఒక దేశంలో జర్మనీలో ఒక సిటీలో మేయర్ కూడా తెనాలి తాలూకా బాపట్ల తాలూకా వాళ్ళు అవటం జరిగింది. మళ్ళీ ఇవాళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్యది మన ఆంధ్రదేశం. మనం ఇట్లా ఎదిగి ఎదగాల్సిన పరిస్థితుల్లో మనలో మనం విమర్శించుకుంటూ మనం అభివృద్ధిని మనం
నిరోధక శక్తులుగా మనం ఉపయోగపడితే ప్రజలు క్షమించరు. ఇవాళ చంద్రబాబు నాయుడు తీసుకున్న గత సమీకరణ ₹1 ఖర్చు పెట్టకుండా ఎక్కడన్నా దేశంలో ప్రపంచంలో మీరు చెప్పండి ఫలానా చోట క్యాపిటల్ కోసం డబ్బులు లేకుండా ఇచ్చారు అని చెప్పి ఒక్క ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఆంధ్రదేశంలో అమరావతి పేరుతోనే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ రైతులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. వాళ్ళ పాద పద్మాలకు నమస్కారం పెడుతున్నా. వాళ్ళ ఇచ్చినందుకు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమంది దేవుళ్ళ చుట్టూ తిరిగారో ఆ దేవుడికే తెలియాలి. అట్లానే మళ్ళీ ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళని ఎందుకు మీకు అని అంటారు? ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటే తప్ప, ఒక ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంటే తప్ప, అమెరికా విమానాశ్రయాలు లేని స్టేట్ ఎక్కడైనా ఉందే? అర్జెంటీనా తీసుకోండి, లేకపోతే మనం న్యూజిలాండ్ తీసుకోండి, లేకపోతే న్యూయార్క్ తీసుకోండి, ఎక్కడైనా 20 విమానాశ్రయాలు లేని స్టేట్ ఉందని చూడండి. మనకు ఉంటాయి ఉండాలా? అది డెవలప్ మీరా గారు, అది డెవలప్ కావాలా? అమరావతి డెవలప్ కావాలా? అమరావతి డెవలప్ కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద విమానం దిగటానికి పెట్టుకున్నది డెవలప్ కావాల్సిందే. తెలుసా నీకు? బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దిగుతారో అన్నీ డెవలప్ కావాలి అవుతాయి కాదు. 6,000 ఎకరాలు సేకరించి ఉంటే ఆల్రెడీ అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో సచివాలయమే కానీ ఇది, అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి సెక్రటరియటే కదా ఇది, అంత ముందు కట్టినటువంటి ఆఫీసులే కదా ఇవి. వాటిని అక్కడ ఆపి వాటిని పడకబెట్టి ఎక్కడికో మార్చాలని చెప్పని అనుకోవటంలో ఇది సరైన పరిపాలనా విధానమా? నేను అడుగుతున్నా. నాకు ఎవరినైనా నా కాన్సెప్టు బెజవాడ గుంటూరు మధ్య రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార, నాగావళి ఈ నదులన్నింటినీ కూడా నీళ్ళను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేది నా భావన. వాళ్ళు అట్లాంటి జరుగుతున్నప్పుడు ఇన్ని సహజ వనరులు ఉన్నాయి, వెరైటీస్ ఉంది మన దగ్గర, మ్యాంగనీస్ ఉంది శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా ప్రాంతాల్లో. వాటిని ఉపయోగించుకొని మన పరిశ్రమలు తీసుకొచ్చుకుంటే తప్పేంటి? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యం ₹2, సగం ధరకే చీర దవతి, ₹6,000 గృహ నిర్మాణ కార్యక్రమం ఇట్లాంటివి మొదలుపెట్టి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలుగు గంగ అనేటువంటిది ఒకదాన్ని మొదలు పెట్టడమే కాకుండా గాలేరు నగరి కార్యక్రమాలు మొదలుపెట్టడమే కాకుండా ఇవాళ మన వనరుల్ని మనం ఉపయోగించుకోవాలనేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత మరి దురదృష్టవశాత్తు ఇంకా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అప్పులు అవుతాయి, భారతదేశానికి అప్పులైంది. అతను వారానికి ఒకసారి తిరుగుతున్నాడు ఢిల్లీ అని చెప్పానంటే తిరుగుతాడు. వారానికి ఒక రోజు కాదు, 3 రోజులకు ఒకసారి తిరగాల్సిందే ఖచ్చితంగా. ఈ క్యాపిటల్కి డబ్బులు రావాల్సిందే, ఇక్కడ క్యాపిటల్ కట్టాల్సిందే ఈ 5 ఏళ్లలో. అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే, ఇప్పుడు అనుకుంటున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి కావాల్సిందే. మనం మీ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి పిల్లలు కూడా హాయిగా ఇక్కడే బ్రహ్మాండమైనటువంటి పిట్ లాంటిది, లేదా ఎస్ఆర్ఎంటీ లాంటిది, లేదా అనేకమైనటువంటి జాతీయ అంతర్జాతీయ పేరు పొందినటువంటి విద్యాసంస్థలు, లేకపోతే విమానంలో ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి కలిగినటువంటి వైద్య సదుపాయాలు, ఇక్కడ ఎక్కడైనా జరిగితే ఇక్కడే హార్ట్ మార్పిడి చేసేటువంటి పరిస్థితి, ఇక్కడ ఎవడైనా చనిపోతే అతను విల్లింగ్ ఉంటే ఎక్కడో గ్రీన్ లైన్లో ఎక్కడో మనం చెన్నై దాకా తీసుకుపోతున్నాం. చెన్నైలో ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం. కొద్దిగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ప్రజలు తీసుకున్నటువంటి ఇబ్బంది వల్ల మీకు తెలుసు కదా, తడ దగ్గర శ్రీ సిటీ అని ఒకటి వచ్చింది అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు. దాని పేరేంటి మన కియా, అనంతపురంలో కియా చెప్పాలని చెప్పని నేను అనుకున్నాను. అసలు ఇక్కడ క్యాపిటల్ ఈ అమరావతి అనే పేరు పెట్టినటువంటి న్యూ అమరావతి అన్నా ఉంది.
న్యూ అమరావతి. ఎందుకంటే అమరావతి ఆల్రెడీ ఒక దేవాలయం ఉంది. ఈ న్యూ అమరావతి అనేటువంటి దీనికి మొదట రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 36,000 ఎకరాలు ఇచ్చారు. ఒక 4-5 వేల ఎకరాలు అక్కడ బంజరు భూములు అవి ఇవి కలుపుకుంటే మొత్తం 40,000 ఎకరాలు అయింది. ఇవాళ కాదు, రాజధాని ఇక్కడ చంద్రబాబు నాయుడు పెట్టడం కాదు, ఇక్కడ శాతవాహనులే మీ అందరూ గ్రాడ్యుయేట్ హిస్టరీ చదివే మీ సబ్జెక్టులో బిఏ చదివేటప్పుడు తెలుసుకొని ఉంటారు. మనం శాతవాహనులు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అని భావించాడో అక్కడే కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ రాజధాని ఉండేది. మన శాతవాహన అక్కడ పరిపాలన అంటే ఇప్పుడు దివిసీమ యువతల నుంచి యువతల ఉన్నటువంటిది. సరే, కొంతకాలం అది పరిపాలన జరిగింది. ఆ తరువాత ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం కింద చరిత్రలో లిఖింపబడ్డది. మనకి ఇక్కడ ఉన్నటువంటి మనం విజయవాడ వెళ్తే మొగలరాజపురంలో బౌద్ధ శిథిలాలు ఇప్పటికే మనకు కనపడతాయి. అటు కృష్ణ అవతలకు వెళితే ఉండవల్లిలో మనకి అక్కడ కూడా మనకి అవశేషాలు కనపడతాయి. గతాన్ని చూస్తే ఇక్కడ క్యాపిటల్ ఉందని, ఇక్కడ అనేక మంది పర్యాటకుల పరిపాలన ఉందని చెప్పని, అంతేకాకుండా ఇక్కడ మనం ఏ రకమైన చరిత్ర తీసుకున్నా పలనాడు బ్రహ్మనాయుడు లేకపోతే బాలచంద్రుడు, ఆమె పేరేంటి నాగమ్మ, మరి భర్తకి వీర తిలకం దిద్ది పంపించినటువంటి మంచాల మంచాల, అది అదంతా మన ప్రక్కనే మా డాబా ఎక్కి అవతల చూస్తే కనపడుద్ది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గురిజాల మాచలలో ఆ నాగరాళ్ళు, ఆ నాపరాళ్ళు, నాగులేరు నాపల రాళ్ళ కింద రక్తపు మడుగులు ఇంకా మనకి కనపడతానే ఉన్నాయి. మరి అటువంటి చరిత్ర ఇవాళ కొత్తగా తీసుకొచ్చినటువంటిది కాదు ఇది. ఒకవేళ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సరే శాతవాహనులు ఇంకొకళ్ళు కాకపోతే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ప్రాముఖ్యత పొట్టి శ్రీరాములు గారి ప్రక్కన నెల్లూరు జిల్లా 8 సంవత్సరాలు సంయుక్త ఆంధ్రప్రదేశ్కి, అవిభక్త ఆంధ్రప్రదేశ్కి మన ప్రక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో నరసరావుపేటకు చెందినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 8 ఏళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం ఉండే ఆయన పరిపాలన చేసిన సంగతి కూడా మన అందరికీ తెలిసినటువంటిది. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడం ఆశ్చర్యకరం అని చెప్పని కొందరు తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే నాకు బాధాకరంగా ఉంది. నేను తమ ద్వారా నా అభిప్రాయాలు వ్యక్తపరుస్తామని చెప్పని నేను రావటం జరిగింది. అసలు వాస్తవానికి నమస్కారాలు పెట్టి ఇవ్వబోయే 40,000 ఎకరాల వాళ్ళకి మీరు చెప్పబోయేది ఏంటి? వాళ్ళకి మళ్ళీ ఏదన్నా ప్రమాదం జరిగి 30,000 ఎకరాల వాళ్ళు చేసి చరిత్రలో ఎట్లయితే భూమి మీద ఉన్నటువంటి దేవతల్లాగా వాళ్ళని మనం గుర్తిస్తున్నామో, మీరు కూడా భవిష్యత్తు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, భవిష్యత్తు 50 ఏళ్ళు 100 ఏళ్ళు కలిగి ఉన్నంతకాలం అమరావతి విస్తృత ప్రయోజనాలు కాపాడటానికి ఆనాడు కావాలంటే దొరకదు, ఈనాడు సేకరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు సేకరణకి ఉపయోగపడండి అని నా రైతు సోదరులకి ఇక్కడి నుంచి నేను మనపూర్వక నమస్కారాలతో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే 30,000 ఎకరాలు పుల్లింగ్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, దాని తర్వాత వచ్చినటువంటి మిగతా కౌలు ఇస్తున్నారు. 33,000 ఎకరాల రైతులకి కౌలు ఇస్తున్నారు. శుభ్రంగా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 40,000 ఎకరాల వాళ్ళకి కూడా అదే రకమైనటువంటి సిస్టమ్ అప్లై చేస్తారు. దానికి ఏమీ ఇబ్బంది లేదని చెప్పని నేను చెప్తున్నాను. అంటే చట్టం సిఆర్డిఏ చట్టం చంద్రబాబు అంత పటిష్టంగా పెట్టింది సార్. రాజధానిని జగన్ కూడా మార్చలేనంత ఇదిగా పెట్టాడు. అదే దాని మీద చెప్పండి. దాని మీద అదే ఆ చట్టాల మీద చెప్పండి సార్. సిఆర్డిఏ ద్వారా ఎవరి స్వార్థాలకి వ్యక్తిగత ప్రయోజనాలకి ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేని విధంగా సిఆర్డిఏ చట్టం ఉంది. రెండోది, వచ్చేటువంటి
విశ్వవిద్యాలయాలకు కానీ లేకపోతే వైద్యశాలలకు కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ స్థలాలను కేటాయించి అది ఉపయోగంగా ల్యాండ్ అయ్యేటట్టుగా అది మనం ఉపయోగించే రీతిలోనే పాడుపెట్టారు కదండి 5 ఏళ్ళు. వీడు నేను చెప్పకూడదు కానీ ఒక పార్లమెంటు మెంబరు అనుయాయులు అక్కడ కింద ఉన్నటువంటి తీసుకుపోయారు, కంకర్రాళ్ళు తీసుకుపోయారు, ఆ పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి అవి కూడా ఎత్తుకుపోయారు. అదే తూములు. ఇక అట్లాంటి పరిస్థితి రాదు, ప్రజలకు అర్థమైంది, ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. ఎంతకీ మీరు ఎవరు విమర్శ చేశారని? నేను విమర్శ చేయాల, పేరు చెప్పకుండా విమర్శిస్తాను. నేను అసలు విమర్శ చేయాల. నేను అభివృద్ధిని కాంక్షిస్తున్నా. 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 3 పువ్వులు 6 కాయలు అభివృద్ధి చెందాలా. అన్ని రంగాలలో నీటిపారుదలలో పోలవరం రావాలా, బనకచర్ల రావాలా, అది అభివృద్ధి కావాలా. మనకున్నటువంటి ఖనిజ సంపదను ఆడుకోవాలా, మనకున్నటువంటి రైతాంగాన్ని మనం ప్రోత్సాహాలు ఇవ్వాలా. హాస్పిటల్స్ ఉండాల్సిందే, ఎడ్యుకేషనల్ విద్య లేనిది లేదు, రహదారి లేనిది లేదు. మరి ఒకటేంటి అక్కడ ఉంది మన విశాఖపట్నం దగ్గర ఒక పెద్ద కట్టాల్సిందే. ఎవరో అడిగే ప్రశ్నలు నువ్వు కూడా అడిగితే అట్ట నాకు మనం బయట వాళ్ళు వచ్చి తొందరగా వాళ్ళకి రవాణా ఫెసిలిటీ మనం క్రియేట్ చేస్తేనే ఇతరులు వచ్చేది. వాళ్ళకి ఒక్కటే మీ అందరూ చెబుతున్నాను సార్, మీ అందరూ చెబుతున్నాను నేను, వచ్చే వాళ్ళకి మనం వసతి కలగజేయటం, రవాణా కలగజేయటం, భూములు కేటాయించటం, అప్పుడే పరిశ్రమలు వస్తాయి. వాడికి పలానా చోట నువ్వు పరిశ్రమలు తీసుకురా, నీకు స్థలాన్ని నేను కేటాయిస్తా, నువ్వు నీకు కేటాయించిన స్థలం దగ్గరికి నువ్వు రావడానికి తొందర మార్గంలో వాడు వెంటనే ఎక్కడి నుంచి అమెరికా నుంచి వస్తాడు, సరాసరి దిగుతాడు, నువ్వు చెప్పిన కొత్త విమానాశ్రయంలో పని చూసుకుంటాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు. ఆ ఫెసిలిటీ వాడికి ఉండాల్సిందే. పారిశ్రామిక దానికోసం వాడు వచ్చి నేను పెట్టాలంటే ఏం చేయాలా, నేను ఎక్కడ పెట్టాలా, నేను మేరా దగ్గర నాగేశ్వరరావు దగ్గర కొనుక్కోవటం కాదు. నువ్వు రా, నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నావో ఆ ఇండస్ట్రీకి నేను స్థలం వెంటనే ఎంత కావాలో చెప్పి అంత ఇస్తా. దానికోసం ఈ పూలు చేసేది నా కోసం నీ కోసం కాదు, అది ప్రజల కోసం, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం. సార్ ఇప్పుడు రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా రెడీగా ముందుకు వచ్చారు, కొంతమంది కావాలని వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళేనండి. అది ఎవరండి? నేను మాట చెబుతుంటారా, ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏమిటి అనేది చూడకుండా సచ్చనపల్లి పోతువి, గోడ పెడితివి. నిన్న అక్కడెక్కడో మామిడికాయల కోసం అని చెప్పి పోతువి, గోడ పెడితివి. బంగారుపాలెం మళ్ళీ తెనాలి పోతువి, గోడ పెడితివి. ఇదే గోల తప్పితే నువ్వు డెవలప్మెంట్ కోసం ఏమన్నా సజెషన్ ఇచ్చావా చెప్పండి వెంకటేశ్వరరావు. అందుకని డెవలప్మెంట్ కొనసాగాల్సిందే. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్లు, సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతూనే ఉండాలా. ఆంధ్రదేశం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి కాలంలో కూడా అభివృద్ధి చెందాలా. మన ఆంధ్రదేశంలో ఉన్న ప్రజానీకం మొత్తం ఈ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మన డెవలప్మెంట్ మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలా. దానికోసమే నేను ఆ 33,000 ఎకరాలు సేకరించిన, ఇప్పుడు 40,000 ఎకరాలు సేకరించిన. సమంజసం ఏమండి, మా పెద్ద ఒక ఆయన వద్దు అంటాడు. అసలు ఆయనకి ఎందుకంటున్నావు? కృష్ణా జిల్లాలో ఉన్నాయని నీకు దగ్గరలో ఉన్నదానికి సౌకర్యం వస్తుందిగా. వాడు కర్నూలులో అడగాల, లేదా శ్రీకాకుళంలో ఉన్నటువంటి రణస్థలంలో ఉన్నాయని అడగాల. అక్కడ అది ఎందుకు, ఇది ఎక్కడందని నువ్వు నీ కళతో నువ్వు దగ్గర అతి దగ్గరగా ఉండి కృష్ణా గుంటూరు జిల్లాల్లో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి, ఈ జిల్లాల్లో నివసించే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అంటున్నా ఈ ప్రజల్లో? ఇంకా అడగండి చూస్తారు.